श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. అద్వంతాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునర్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో విలసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ యథాప్రకారంగా స్పష్టంగా అర్థవంతంగా సమర్థంగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి శ్రీదేవిని మనసారా అభినందిస్తున్నాను. మననం అనేటటువంటి ఒక అభ్యాసానికి ఆజ్యులు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ఆ బాధ్యతని స్వీకరించి ఆ వ్యాసంగాన్ని వాళ్ళు ప్రారంభం చేసుకున్నారు. అలాగే దాన్ని అందరూ అనుసరిస్తున్నారు. ఆ క్రమంలో ఇవాళ మళ్ళీ ఈ వరదరాజస్తవంలో శ్లోకార్థాలని మననం చేసి మన ముందు ఉంచారు. 2 శ్లోకాలు మనం చెప్పుకోవడం చేత 5 నిమిషాలలో 2 శ్లోకాలలో ఉండే విశేషాంశాలనే కూర్చాలనేటటువంటి ఒక టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది నాకు. నిన్న సుమతి గారు అలాగే ఇవాళ శ్రీదేవి గారు అలాగే సమయం దాటకుండా ఉండాలి, విషయాన్ని అందించాలనేటటువంటి ఒక తపన చక్కగా వాళ్ళు ప్రకటించారు. అది అభినందనీయం. ఆ తపన ఉంటే మనం దేన్నైనా సరే సాధించగలుగుతాం. విషయంలో ఏ రకమైనటువంటి తేడా లేదు, చక్కగా విషయాన్ని అందించారు. అయితే చిన్న సూచన ఏది అని అంటే ఆర్టికులేషన్ అంటారు. రెండవ శ్లోకాన్ని ఇంకా సరిగ్గా చదవాలి. ఆ 2వ శ్లోకానుసంధానం ఇంకా చక్కగా అర్థవంతంగా వినిపించలేదు, దాన్ని కొంచెం సరిచేసుకోవాలి. తర్వాత అలాగే కొన్ని అక్షరాలకి అనవసరమైన చోట దీర్ఘం, అనవసరమైన పదం చేరడం, ఇలాంటి అది తొట్టుపాటు అంతే తప్ప అది దోషం కాదు. తొట్టుపాటు ఉన్నా దాన్ని కూడా సరిచేసుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నాను. కటిక అన్నారు. కటి అంటే చాలు, కటి అంటేనే నడుము అని కటిక అన్నారు. అలాగే మరొక హారము మౌక్తిక అన్నారు. అక్కడ దీర్ఘం మౌక్తికహారే అన్న చోటే ఉంది, కానీ మౌక్తికాహారే అనేది దీర్ఘం లేకుండానే ఉంటుంది. అలాగే ఇంకొక చోట కిరీటం అన్న చోటట టీ అనడానికి టా అని వినపడింది. ఇలాంటి చిన్న చిన్న అక్షరాలు తొట్రుపాటులో కొంచెం ఒకదానికొకటి వచ్చాయి.
అర్థం అవగతం చేసుకోవడం, విషయాన్ని వివరించడం చాలా బాగుంది. ఎప్పుడూ ఆమెకు ఆ స్కాలిత్యాలు రావు. ఇది రావడానికి కారణం కూడా నాదే దోషం. ఎందుకంటే 2 శ్లోకాలు చెప్తున్నాను, 5 నిమిషాలే మననం చేయడానికి ఇస్తున్నాను. అందుకని ఆ కంగారులో వచ్చినటువంటి తొట్టుపాటు తప్ప అది తెలియక కాదు, లేక దోషము కాదు, అయినా సర్దుకోవాలి. కాబట్టి దాన్ని నేను సూచన చేస్తూ, శ్రీదేవి గారు లాంటి వారు ఎంతో మంది మన గోష్ఠిలో అన్వయించి చక్కగా శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న వారంతా ఈ సంప్రదాయ సంపదని, ఈ వాంగ్మయ సంపదని వారు అనుభవించి 10 మందికి అందించేటటువంటి బాధ్యతని వహించగలిగే సామర్థ్యం వారికి కలగాలి ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఒక దశకం పూర్తి, మరొక దశకంలోకి ఇవాళ మనం చేరుకుంటున్నాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. త్రివత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. స్వస్తి హస్తి గిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః. గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైష్మ శృతివసాత్. పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపదిశన్ వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. ఉన్నసమాయత్ కర్ణపాశ పరికర్మ సదంసం ఆయతాక్షమభిజాత కపోలం పారణీయతి వరప్రదృంగ్మే. నీలమేఘ నిభమంజన పుంజశ్యామ కుంతలమనంతశయం త్వాం అబ్జపాణిపదమంబుజ నేత్రం నేత్రసాత్కురు కరీశ సదా మే. త్వక్చ దృక్చ నిపిపాసతి జిహ్వా విఫలాశ్రవణవత్పరవృత్తౌ నాసికా త్వయి కరీశ తథేతి ప్రాప్నుయాం కథమిమాం స్వేదవస్థాం. ఆధిరాజ్యమధికం భువనానాం ఈశతేపి సునయన్ కిల మౌళిః. చూళికామణి సహస్రమరీచేః హస్తిభూషణ భవత్యుదయాద్రిః. ఉద్ధరత్యుపరి భక్త జనానిత్యూర్ధ్వతాశ్రయణ సూచిత శక్తిం. ఊర్ధ్వపుండ్రతిలకం బహుమానాత్ కిం బిభర్షి వరద స్వలలాటే. కర్ణికా తవ కరీస కిమేషా కర్ణభూషణముతాంస విభూష. అంసలంభ్యలకభూషణమాహో మానసస్య మమ వా పరికర్మ. పారిజాత విటపానభితో యా పుష్ప సంపదుదియాత్కరినాథ. తాం విడంబయతి తావక బాహుష్వాతతాతు కటకాంగదలక్ష్మీః. మధ్యమానచలఫేనిల సింధు ప్రోత్థిత క్షణదశాంగమితౌ తే. వక్షసి స్ఫురితమౌక్తికహారే కౌస్తుభశ్చ కమలా చ కరీశ. అంజనక్షితిభృతో యది నామోపత్యకా వరద హేమమయీ స్యాత్. తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీవత విడంబిత విద్యుత్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మీరు చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి శ్లోకాలని సూచన చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీరంగరాజస్తవంలో పూర్వ శతకంలో 119వ శ్లోకం, 120వ శ్లోకం. ఈ 2 శ్లోకాలు నిన్న మనం శ్లోకంలో చెప్పుకున్నటువంటి పీతాంబరాన్ని ధరించినటువంటి స్వామి దివ్య మంగళ విగ్రహ వైభవాన్ని భట్టర్ వారు రంగనాథుని విషయంలో ఎలా వర్ణించారు అనేదానికి మనకి ప్రమాణాలుగా ఉంటాయి. వాటిని చివరిలో అనుసంధానం చేదురు గాని ముందుగానే వాటి అర్థాన్ని నేను మీకు తెలియచేస్తాను. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో స్వామి యొక్క కుంతల శోభ, స్వామి యొక్క తిరుముఖ మండలం యొక్క శోభ చెప్తారు. దాని గురించి స్వామి కేశపాశ వైభవాన్ని నమ్మాళ్వార్లు మనకి అందించినటువంటి పాశురం ఏషయరావయుణ్ణం అనేటటువంటి దశకంలో, తిరువాయుమొழிలో 7వ శతకంలో 7వ దశకంలో 9వ పాశురం. 7, 7, 9 అది చివరిలో అనుసంధానం చేయాలి.
ఈ పాసుర భావాన్నే అనువదిస్తూ సుందర బాహుస్తవంలో కూరత్తాళ్వాన్ మనకి ఒక శ్లోకాన్ని అనుగ్రహించి ఉన్నారు. అది 40వ శ్లోకం. దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. చివరిలో 3 శ్లోకాలు, ఒక పాసురు ఇంకా ఉన్నాయి, కానీ ఇవాళ మనకి ఎక్కువైపోతుంది. మళ్ళీ రేపు అనుసంధానం చేద్దాం. చివరిలో ఇవి ప్రమాణ తిరట్టుగా మనం సమానమైనటువంటి భావాన్ని తెలియచేస్తూ ఉండేటటువంటి శ్లోకాలు, పాసురాలు అనుసంధానం చేసుకుందాం. ఒక్క మాట మనవి చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్పవలసిన స్తోత్రాన్ని చక్కగా ప్రతిపదార్థం, తాత్పర్యం స్పష్టంగా తెలిసేటట్లుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాకు కూడా ఇంత టెన్షన్ ఉండదు, మననం కూడా ఇంకొంచెం బాగా చేయగలుగుతాము. ఈ శ్లోకము, ఈ పాసురము, ఆ పాసురము అనంటూ ఇటు అటు ఇటు అటు తీసుకొని వెళుతూ ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అమ్మగారు అని అనుకోకండి మీరెవరూ కూడా. మనకుండేటటువంటి సంపదని మనం పొంది అనుభవించడంలో ఉండేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది, దాని వైభవం లోకానికి ఎలా కనపడుతుంది అనడానికి మనం అంచనా వెయ్యలేం అసలు. విత్తం కొద్దీ విభవం అని ఒక మాట మనం వింటూ ఉంటాం. మనకి ఎంత డబ్బు ఉంటే దానికి తగ్గినట్లుగా వైభవాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాము. డబ్బులుంటే ఖరీదైన చీరలు కట్టుకుంటాం, నగలు పెట్టుకుంటాం. ఎంత డబ్బు ఉంటే దానికి తగిన రీతిలో మన జీవన సరళి సాగుతూ ఉంటుంది. ఇవాల్టి కాలంలో మనస్సు ధన సముపార్జన కోసం పరుగులు పెడుతోంది. ఒకరిని చూసి మనం కూడా అలా ఉండాలనేటటువంటి తపన అధికమైపోతుంది. ఇవాళ అంబానీ లాంటి వారి ఇంట్లో వివాహ వేడుకలు ఎలా జరుగుతున్నాయి అనేది చూస్తూ ఉంటే అయ్యో మనం అంబానీగా పుట్టలేకపోయామే అనేటటువంటి బాధ ఒకటి ఉంటే పర్వాలేదు, అయ్యో ఇంకా సంపన్నలో అయితే బాగుండును అని. కానీ అలాంటి ఆ వైభవాన్ని పొందడం కోసం ఆ పెళ్లికి వాళ్ళు పెడుతూ ఉండేటటువంటి ఖర్చు, ఆ థీము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇంత మొత్తం ప్రపంచాన్ని తిరుగుతూ చేసుకునేటటువంటి ఆ వివాహ వైభవాన్ని చూస్తే బలహీనమైనటువంటి మనస్సున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే డబ్బే పరమావధి అనేటటువంటి ఒక బలహీనత కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు వివాహాన్ని ఎలా చేసుకుంటారనే దానికి మనమేమి ఆక్షేపణ చెయ్యక్కర్లేదు. మనకు ఎలా ఉంటే ఆ ఆనందాన్ని ఆ రకంగా మనం అనుభవిస్తాం. కానీ దాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని అంటారు చూసారా, అలాగా ఆ డబ్బు కోసం మనం అడ్డదారులు తొక్కేటటువంటి బలహీనత మనలో కలగకుండా ఉండాలి అని మాత్రం మనం కోరుకుందాం. అందుకే కలికాలంలో ఇవాళ నీతి అనేది మరచి, నియతి అనేది మరచి డబ్బు వెనకాతల మనం పరుగులు పెడుతున్నాము. అలా పరుగులు పెట్టేటటువంటి స్థితి మనకి రాకుండా ఉండాలి. భగవంతుడు మనకి ఏది ఇస్తే, మనకి ఏది యోగం ఉంటే అంతవరకే మనం పొందుతాము అనే దాన్ని నిశ్చయం చేసుకోవాలి. చూడ్డానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, మీడియా ప్రచారాలు అద్భుతంగా చేస్తారు, ఓహో అనిపించడం వరకు పర్వాలేదు. కానీ మననేం పిలవలేదు ఆ పెళ్లికి, మనమేమి ఆ పెళ్లిలో ఖర్చు పెట్టడం లేదు. కానీ మనకి మనస్సు లాగి పక్కదారులు తొక్కకుండా ఉండే నిలకడ మనకి రావాలి అంటే మనకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఒక కృషి మనలో ఉంటే అప్పుడు మనకి అలాంటి ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఈ సన్నివేశాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే విత్తం కొద్దీ విభవం అన్న మాటకి నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను అంతే. అలాగే ఇప్పుడు ఉండి కూడా పిసినారులా ఉన్నారనుకోండి, కొంతమంది ఉంటారు వాళ్ళకి కోట్ల కొలది ఆస్తి తరతరాలుగా నిండి ఉంటుంది, కానీ నయా పైస కూడా ఖర్చు పెట్టరు, ఒంటి నిండా బట్ట కట్టుకోరు, కడుపు నిండా తిండి తినరు, ఆ డబ్బుని అలాగే అలాగే ఎక్కడో దాచి 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 దుర్భరమైనటువంటి దరిద్రంతో నిండినటువంటి బ్రతుకుతూ ఉంటారనుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఛీ అనిపిస్తుందా అనిపించదా? మనకుంటే మనం తినాలి, 10 మందికి పెట్టాలి, ఆనందంగా దాన్ని మనం అనుభవించాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి వైభవంగానే చెప్పబడుతుంది. అలాగే మనకి అంబానీ అదానీల కంటే గొప్ప వైభవం ఉంది.
అదే వాంగ్మయ రూపమైనటువంటి వైభవం. ఆ వాంగ్మయ రూపమైనటువంటి ఈ సంపదని మనం ఎంత బాగా ప్రదర్శిస్తే అంతగా లోకం మనని కొనియాడేటట్లుగా మన స్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళ పెళ్లిని చూసి ఓహో అని అందరూ ఎలా అనుకుంటున్నారో, మనం ఈ వాంగ్మయాన్ని వంటబట్టించుకొని మనం ఆ అనుభవాన్ని చేస్తుంటే, అనుభవం చేస్తే అంతే, అనుభవించండి, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. అయ్యో ఉంది పెట్టుకోదు, ఉంది కట్టుకోదు, ఉంది తినదు అని ఎలా బాధపడతారో మనని చూసి పెద్దలు, అలా మనకు కూడా ఉంది, ఇంత సంపద ఉంది, ఇంత అద్భుతమైనటువంటి వైభవం ఉంది, ఇదంతా మనదే, దీన్ని మనం ఆనందంగా అనుభవిద్దాం, అంతే, దాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాము అనేదే నా తాపత్రయం. అందుకే వాళ్ళ పెళ్లి ఎంత వైభవంగా చేసుకుంటున్నారో మన వాంగ్మయాన్ని కూడా మనం అన్ని రకాలుగా అనుభవించాలి, ఒక్కొక్క థీమ్ తో మనం అనుభవించాలి అనేటటువంటి తాపత్రయంతో. సమయం తక్కువ కానీ మనకు ఉండేటటువంటి సంపద ఎక్కువ. దాన్ని ఎలా మనం పొందగలుగుతామంటే ఒక్క మెతుకైనా రుచి చూద్దాం, ఒక్క కణమైనా కణస్వీకారమైనా చేద్దాం అనేటటువంటి ఆతృతతో. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో మరొకలా అనుకోకండి, కానీ రుచి మరిగితే మనం దాన్ని విడిచిపెట్టకుండానే అనుభవించేవాళ్ళం అవుతాము. అంతేకాదు ఆ అనుభవించి అలా సంపాదించి పెట్టినటువంటి మహనీయులు ఎంత గొప్పవారంటే, వాళ్ళు ఏదో ఆశతో దాన్ని తమ సొత్తు చేసుకోలేదు, వాళ్ళు ఆనందంతో దాన్ని తమ సొత్తుగా చేసుకున్నారు. ఇప్పుడు మనకి సముద్ర తీరానికి వెళతాం, ఏదో వీకెండ్స్ వస్తాయి, మనస్సు చికాగ్గా ఉంటుంది, లేదా మంచిగా ఆనందంగా అనుభవించాలి అని అంటుంది. సముద్రం ఉన్న చోట, విశాఖపట్నం లాంటి చోట్ల ఉన్న వాళ్ళైతే సముద్ర తీరానికి వెళతారు, లేదా మ్యాంగ్లూర్ ఇక్కడికి దగ్గర అయితే అనుకుందాం. అలా ఎందుకు వెళతాం, వెళ్ళి ఏం చేస్తాం సముద్ర తీరం దగ్గర అంటే, సముద్రంలో వెళ్ళి ఆటలు ఆడిన వారు ఆడుతున్నారు, కానీ ఆ తీరంలో కూర్చొని హాయిగా సముద్రాన్ని అలా చూస్తూ కూర్చుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలా సముద్రాన్ని చూస్తూ కూర్చుంటే ఎంత ఆనందం కలిగింది, ఎంత ప్రశాంతత కలిగింది, ఒక్కసారి ఆలోచించండి. అలాంటి అనుభవం మనం పొందుతున్నామా లేదా? అలాగే ఓ కొండని ఎక్కుతాం, ఆ కొండ శిఖరం మీద కూర్చుంటాం, ఉదయిస్తూ ఉండేటటువంటి సూర్యుడిని చూస్తూ ఉంటాం, లేదా రాత్రిపూట ఒక ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ఉంటే పై అంతస్తుకి వెళతాము, అక్కడ వినీలమైనటువంటి ఆకాశాన్ని చూస్తూ ఉంటాం. ఆ చుక్కలు, ఆ చంద్రుడు, ఆ ఆకాశం, ఆ వైశాల్యం, వాటిని చూస్తూ పడుకుంటాం, అంతే, చూస్తూ కూర్చుంటాం. తోడెవరైనా ఉంటే వాళ్లతో దాన్ని ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాం, అంతే. అది మనకు ఆకాశం ఏమి ఇచ్చిందండి, నువ్వు ఆకాశాన్ని చూసావు కదా, ఆకాశం ఏమైనా ఇచ్చిందా అని ఎవరైనా అడుగుతారా? సముద్రం దగ్గరికి వెళ్ళావు కదా, సముద్రం ఏమైనా ఇచ్చిందా అని అడుగుతారా? అడగరు కదా. దాన్ని చూడడమే పరమార్థం అని అనుకుంటామా, అనుకోమా? అలాగే అనుకుందాము భగవద్ దర్శనం కూడా. గుర్తుపెట్టుకోండి, ఆకాశాన్ని, పర్వతాలని లేదా సముద్రాన్ని సృష్టించినవి ఇంత అందంగా ఉంటే సృష్టించిన వాడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దివ్యమైనటువంటి ఆ రూపం. ఆ రూపాన్ని మనం చూడగలిగే స్థితిలో చూసిన నాడు కదా మనకి ఆనందం కలుగుతుంది. అలా చూడలేకపోతే చిన్నపిల్లలు చంటి పిల్లల్ని తీసుకొచ్చి చంద్రుడి దగ్గర వెన్నెలలో పడుకోబడితే చంటి పిల్లడు నిద్రపోతాడు, కానీ ఆ చంద్రిక వైభవం తెలిసిన వాడు దాన్ని ఆనందిస్తాడు. అలాగే భగవద్ దర్శనం చేశారు ఆళ్వార్లు, ఆచార్యులు. అలా సందర్శించారు, ఒక సముద్రంలా చూశారు, ఒక పర్వతంలా చూశారు, ఒక వినీలమైనటువంటి ఆకాశంలా స్వామిని సేవించారు. సేవించి ఉండబట్టలేక బయటికి వాళ్ళు వెలిగిరక్కారు వారి మనస్సులో ఉండేటటువంటి భావాలను. అందుకే వారు కవులు, అందుకే వాళ్ళు ద్రష్టలు, అందుకే వాళ్ళు కళాకారులు అయినారు. మనం అలా చెయ్యలేం, మనం ఇప్పుడు కవిత్వాలు, స్తోత్రాలు రాయలేం, కానీ ఆ మాటలేనా అనుకుందాము, ఆ రకంగా అయినా మనం దర్శనం చేసుకుందాము అనే ఈ అద్భుతమైన వరదరాజస్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనాన్ని మనం చేస్తున్నాం. కూరత్తాళ్వాను కష్టపడ్డారు, మథనం వారిది, తర్వాత మీకు చెప్తాను, కానీ మనకి శ్రవణ సుఖం మనది, అంతే. వినగలిగే సౌఖ్యం అయితే వచ్చింది, మీరు చదవను కూడా అక్కర్లేదు, హాయిగా వినండి, నిద్రపోతూ కూడా వినండి, తెలివి తెచ్చుకొని వినండి, మళ్ళీ కునికిపాట్లు పడండి, అయినా మీ చెవులకి ఏదో ఒక సుఖం, ఏదో ఒక సుఖం, ఒక మంచి హాయి కలుగుతుందా లేదా? ఈ కష్టం ఎవరిది అంటే, అమ్మగారు ప్రిపేర్ అవడానికి
చెప్పడానికి కష్టపడతారు. వినడానికి మనకేం కష్టం అని అనుకోండి, హాయిగా వినండి. చెప్పడానికి వాళ్ళు మా కవితా హృదయంతో చెప్పారు, మనం కనీసం నోటితోనైనా దాన్ని అందాము అని అనుకుందాం. అంత గొప్ప సంపద మనది, అంత సంపదకి వారసులు మనం కనుకే ఆనందంగా ఈ అధ్యాయాన్ని చేసుకుంటూ వెళదాం. పంచస్తవాలు అయిపోతున్నాయంటే బెంగగా ఉంటుంది, ఒక్కొక్క గ్రంథం అయిపోతుంది అంటే బెంగగా ఉంటుంది. అయ్యో ఈ అనుభవం మళ్ళీ వస్తుందా, ఇంకొక అనుభవాలు రావచ్చు, కానీ ఈ అనుభవం అయితే మళ్ళీ రాదు. కాబట్టి మనసారా వరదరాజస్వామిని మనం దర్శిస్తూ వస్తున్నాం. నిన్నటి వరకు సేవించాము. ఆ స్వామి దివ్యమైనటువంటి ఆభరణ వైభవాన్ని మనకు చెప్పారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, పీతాంబరం గురించి వారు పొందుతూ ఉండేటటువంటి భావనలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరిస్తాను. ముందు అసలు ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఇవాళ శ్లోకం ప్రతిపదార్థం ముందు చెప్పుకుందాం, తర్వాత మిగిలిన విషయాలను మనం ప్రస్తావన చేసుకుందాం. ఇప్పటి నుంచి 4వ దశకం మనకి ప్రారంభం అవుతోంది. 30 శ్లోకాలు మనం పూర్తి చేసుకుని 31వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 31వ శ్లోకం నుంచి మళ్ళీ 10 శ్లోకాలు ఒక వృత్తంలో మనకి ఉంటాయి. ఒక్కొక్క 10కి ఒక్కొక్క వృత్తం అని అనుకున్నాం. ఇప్పటికి 3 వృత్తాలు మనం తెలుసుకున్నాం. అంటే దాని లక్షణాలు అవి అని కాదు, పేర్ల వరకు అయితే తెలుసుకున్నాం. రథోద్ధత అనేది మొదటి దశకం, శిఖరిణి అనేది 2వ దశకం, స్వాగత అనేది 3వ దశకం అని అనుకున్నాం. ఇప్పుడు మనకి ప్రారంభం అవుతున్నది వసంత తిలకా వృత్తం అనేటటువంటి వృత్తంలో. వసంత మాలికా వృత్తం, వసంత తిలకం వేరు, వసంత మాలిక వేరు. వసంత మాలికా వృత్తంలో మనకి ఈ 10 శ్లోకాలు అందిస్తున్నారు కూరత్తాళ్వాన్. గొప్ప ప్రతిభావంతులు కనుకే ఇంత వైవిధ్యం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో తల్లి బాగా వంట చేయగలిగినటువంటి సమర్థత కలిగినది అనుకోండి, అప్పుడు ఆవిడ ఏది చేసినా కాస్త వైవిధ్యంతో చేసి పెడుతూ ఉంటుంది. రోజు చేసినట్టే చేస్తే పిల్లలు దాన్ని స్వీకరించరని ఆమె సమర్థత ఆ వైవిధ్యాన్ని చూపించటంలో ఎలాగా ప్రకటితమవుతుందో, అలాగే మహానుభావులు మహా విద్వాంసులు కనుక, పండితులు కనుక ఈ స్తవాన్ని ఇంత అందంగా 10 శ్లోకాలకి ఒక్కొక్క వృత్తంతో మనకి అందిస్తున్నారు. అందులో ఇప్పుడు మనం వసంతమాలిక వృత్తంలో ఉండేటటువంటి శ్లోకాలకి ప్రారంభ శ్లోకాన్ని చదువుకుంటున్నాం. 31వ శ్లోకం. పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీ తమిశ్రా. ఇది శ్లోకం. ఈ వసంతమాలిక వృత్తంలో ఉండే వైవిధ్యం ఏది అంటే, సాధారణంగా ఒక్కొక్క పాదానికి ఇన్ని గణాలుంటాయి, ఇన్ని అక్షరాలుంటాయి అని ఒక నియమం ఉంటుంది. కానీ ఇందులో మొదటి పాదంలో కొన్ని అక్షరాలు, 2వ పాదంలో అక్షరాలు తేడాగా ఉంటాయి. ఒక అక్షరం తేడాగా ఉంటుంది. మొదటి పాదంలో 11 అక్షరాలు, 2వ పాదంలో 12 అక్షరాలు ఉంటాయి. అలాగే గణాలు కొంచెం అక్షరం మారేసరికి గణాలు కూడా మారుతాయి. కానీ దీన్ని ఎలా చేస్తారు అంటే, పూర్వార్థం ఉత్తరార్థం అని విభాగం చేసుకుని పూర్వార్థము ఉత్తరార్థము 2 సమానంగా ఉండేటటువంటి అర్థ సమవృత్తం అంటారు దీన్ని అని మనకి లక్షణాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ వృత్తంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని గురించి మనకి చెప్తున్నారు. అది మనకి రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. అది మనకి పెద్ద అవసరం లేదు. ఇందులో దేన్ని చెప్తున్నారు అనంటే, స్వామి యొక్క ముఖమండలాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నారు. తిరుముఖ మండలం, ఆ వెనకని అందంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి కేశపాశం, వీటిని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏది అనంటే, నిన్నటి వరకు మనం కటిసీమ దాకా వచ్చేసాం, పీతాంబరం దాకా మనం చేరుకున్నాం. అలా పీతాంబరాన్ని వర్ణించిన తర్వాత కిరీటం దగ్గర నుంచి పీతాంబరం దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కింద పాదాల దాకా వెళ్ళాలి. ఆ వర్ణన, ఆ అనుభవం పరిపూర్ణం కావాలి. శిరస్సు మొదలుకొని కిరీటం మొదలుకొని ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ వస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు తిరుముఖ మండలం దాకా వస్తున్నారు దేనికి అనేటటువంటి ఒక విచికిత్స, దానికి ఒక సందేహం, దానికి ఒక సమాధానం ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అత్యంత భక్తియుక్తానా నైవ శాస్త్రం నచక్రమః అనేది పక్కన పెట్టండి. బాగా భక్తి ఎక్కువైతే ఓ పద్ధతి అక్కర్లేదు, ఎలాగైనా ఉంటుంది అనే అనుభవం వేరు.
కానీ కూరత్తాళ్వాన్ అలా క్రమాన్ని తప్పి అనుభవిస్తారు అని అనుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు. అంతేకాదు వెనక తర్వాత 62 శ్లోకాల దాకా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం 31వ శ్లోకంలో ఉన్నాం. ఇప్పుడు కింద దాకా తీసుకెళ్లి మళ్ళీ పైకి తెచ్చి మళ్ళీ కింద దాకా తీసుకెళ్లి ఇలాంటి అనుభవం ఎందుకు ఉంటుంది? అదే కాకుండా పీతాంబరాన్ని అనుభవించిన తర్వాత పీతాంబరంతో ముఖ శోభకి సంబంధం ఉండి అనుభవించగలిగేటటువంటి ఒక అవకాశం అయితే ఎక్కడా ఉండదు. కుండలాలో లేదో కుంతలాలో ఇవైతే మళ్ళీ ముఖం దగ్గరికి వచ్చారు అని అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి కనెక్షన్ మనం ఎలా పెట్టుకోవాలి అని అంటే, మనం వక్షస్థీమని సేవించాం, అలాగే పీతాంబరాన్ని సేవించాం, అలాగే కర్ణాభరణాలని మనం సేవించాం కదా, అలాగే బాహువులని మనం సేవించాం అని అనుకుంటున్నాం మనం. కానీ ఒక క్రమం చూడండి, కిరీటం అనేది సేవించాం, ముఖారవిందాన్ని చూడలేదు, కిరీటాన్ని ముందు వర్ణించారు. కిరీటం ఆభరణ కోటిలోకి చేరుతుంది కదా. కిరీటం ఏమవుతుంది? ఆభరణం, అవయవం కాదు, ఆభరణం. ఆభరణాలు అవయవాలు అని మనం వేరే చూసుకుంటే కిరీటంతో ప్రారంభం చేశారు అని మనం అనుకున్నాం. ఆ కిరీటం తర్వాత మనం దేన్ని సేవించాము అని అంటే, ఇప్పుడు శ్రీదేవి గారు ఆర్డర్ మనకి చెప్పారు కాబట్టి అలా వచ్చిన దాంట్లో కర్ణకుండలాల దాకా వచ్చారు. కర్ణకుండలాలని అంతించినప్పుడు బాహువుల దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే, అక్కడ కూడా కటక అంగద లక్ష్మీ పూచుకొమ్మ చుట్టూ పువ్వులు, అలాగే ఆ బాహువులకి చుట్టూ ఉండేటటువంటి కంకణాలు, అలాగే భుజకీర్తులు, భుజాలు కాదు భుజాలకు ఉండేటటువంటి ఆభరణ శోభతో కలిగిన భుజాలని సేవించారు. అక్కడ ప్రాధాన్యం దృష్టి దేని మీద పడుతోంది అంటే ఆభరణాల మీద పడుతోంది. అలా ఆభరణాల దగ్గరికి వచ్చేసరికి వక్షస్థీమలో కూడా ముత్యాల హారాల మీద పడింది. అలాగే కమలాదేవి కౌస్తుభం, కౌస్తుభం కూడా ఒక ఆభరణమే. కమలాదేవిని కూడా అలాగే నిత్యవాసంగా ఆయన ధరించి ఉన్నాడు. ముత్యాల హారాలు అవి కూడా ఆభరణాలుగానే కనిపించాయి. ఆ ముత్యాల హారాలతో కూడినటువంటి ఆ స్వామిని గురించి వర్ణిస్తారు కృష్ణ పరమాత్మ. ఒకసారి సన్నివేశం వచ్చింది కనుక చెప్పాను కదా, రుచి చూపించాలనే తాపత్రయం తప్పడం లేదు అని వ్యాఖ్యాతలు రాసినవే అనుకోండి. ఇది ధర్మరాజు యాగం చేస్తూ ఉంటే అశ్వమేధ యాగానికి ఆ కృష్ణ పరమాత్మ ఆహ్వానం అందుకొని, అక్కడ రాజసూయ యాగం, రాజసూయ యాగానికి ఆహ్వానం అందుకొని శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, సపరివారంగా వస్తున్నాడు. ఆ వస్తున్న సన్నివేశాన్ని ఒక కవి గారు వర్ణిస్తున్నారు. యాగానికి వస్తున్నాడు కాబట్టి సాలంకృతుడై వస్తున్నాడు స్వామి. రకరకాలైనటువంటి అలంకారాలని చేసుకొని ఉన్నాడు, ఆభరణాలని ధరించి ఉన్నాడు. ఆయన మెడలో చాలా పొడవుగా వేలాడుతూ ఉండేటటువంటి ఒక ముత్యాల హారం చక్కగా కదలాడుతూ ఉంది. అది చూసి కవి గారు వర్ణిస్తున్నారు. రవి చూడనిది కవి చూస్తాడని అంటారు కదా, ఎలా ఉందట ఆయన మెడలో ఆ ముత్యాల హారం. నిన్న మనం ముత్యాల హారాలని కదా సేవించాము, నురుగులలా ఉన్నాయి అని కదా చెప్పారు. అది ఎలా ఉందిట అంటే, స్వామి యొక్క దివ్య తిరుమేని నీలమేఘవర్ణం, తెల్లవర్ణం, అందులోకి వెళదాలండి, తర్వాత మనం చూసుకుందాము. ఇప్పుడు నీలమేఘవర్ణుడే కృష్ణుడు అని అనుకుంటే, నల్లని నీలవర్ణంతో కూడినటువంటి ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో ఆకాశ గంగా ప్రవాహం అనేది ఒకటి ఉంది. ఆకాశగంగ ఒకటే ఉంటుంది, కానీ ఆకాశగంగా ప్రవాహాలు రెండు కనుక ఉన్నట్లయితే, ఒక ఆకాశంలో విశాలమైన ఆకాశంలో రెండు ఆకాశగంగా ప్రవాహాలు కనుక ఉన్నట్టయితే ఎలా ఉంటుందో, అలా శ్రీకృష్ణుని యొక్క ఆ వక్షసీమ నుంచి వేలాడుతూ ఉండేటటువంటి ముత్యాల హారం అలా ఉంది అని వర్ణిస్తాడు ఆయన. ఉండడం సాధ్యం కాదు, రెండు ప్రవాహాలు ఉండవు, కానీ నీలాకాశంలో ఉంది స్వామి తిరుమేని. అందులోంచి తెల్లగా ఇటు అటు రెండు వైపుల నుంచి జాలువారుతూ ఉండేటటువంటి ముత్యాలహారం ఎలా ఉందిట అని అంటే, అది రెండు ప్రవాహాలు, తెల్లటి ఆకాశగంగా ప్రవాహాలు అలా ప్రవహిస్తున్నట్టుగా జాలువారుతున్నట్లుగా ఉంది అని అంటారు. అలాంటి అందం అన్నమాట స్వామిది. అలాంటి ముత్యాలహారాలు కనపడ్డాయి, ఆభరణాలే కాబట్టి వాటికి ఉన్న పక్షశ్రీమని పాలకడలిలాగా
వర్ణించారు, ఆ సమయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత పీతాంబరం దగ్గరికి వచ్చారు. పీతాంబరం దగ్గరికి వచ్చినటువంటి స్వామి పీతాంబరం కూడా ఆభరణ కోటిలోకే చేరుతుంది. రామానుజుల వారు ఎలాగా చేర్చేశారని మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇప్పటి వరకు అనుభవించినవి ఏవన్నమాట అంటే నిన్నటి శ్లోకంలో మనం వక్షసీమ సౌందర్యాన్ని చెప్పారని అనుకున్నాం, భుజ సౌందర్యాన్ని చెప్పారని అనుకుంటున్నాం. కానీ ఇంకా ముందుకు వెళితే వక్షసీమని ప్రత్యేకంగా వర్ణిస్తారు. కిన్ ధాతుర్ గగన విధాన మాతృకాభూత్ అనేటటువంటి శ్లోకంలో, ఇందులో శ్లోకంలోనే. అంటే ఇప్పుడు దృష్టి వేటి మీద ఉందన్నమాట కూరత్తాళ్వానికి, దివ్య ఆభరణ శోభని ఆయన వర్ణిస్తూ వచ్చారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆభరణ శోభ పూర్తయిన తర్వాత ఇక తృప్తి తీరలేదు, ఇంకా పూర్తవలేదర్రా, ఇంకా నేను అసలు మొదట్లోనే ఉన్నాను అని దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని వర్ణించడానికి ప్రారంభం చేస్తున్నారు. ఈ 10 శ్లోకాలలో కూడా ముఖారవింద వైభవాన్ని మనకి చెప్తారు. అంచేత కిందకు వచ్చేసాము, మళ్ళీ పైకి ఎందుకు వెళుతున్నారు అని అనుకోకండి. ఆభరణ వర్ణనలను చేశారు. ఆభరణ కోటిలోకే చేరినది పీతాంబరము అని అంటారు. మనం పీతాంబరం గురించి చెప్పుకున్నప్పుడు ఆ పీతాంబర వైభవాన్ని, రంగనాథుడు ధరించినటువంటి పీతాంబర వైభవాన్ని మనకి ఎలా చెప్తారు అనేది అందులో ఆకాశంతో పోలుస్తారు, సముద్రంతో పోలుస్తారు, మేఘంతో పోలుస్తారు. ఎంత అద్భుతమైనటువంటి భావనలంటే స్వామి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. ఇది మనకు తెలియాలి అంటే స్వామిని తలుచుకోగానే పీతాంబరమే గుర్తొస్తుంది అనడానికి మనకి సుందర బాహుస్తవంలోనూ వైకుంఠస్తవంలోనూ ఒక్కొక్క శ్లోకం సమానంగా ఉండేటటువంటి శ్లోకం గుర్తుందా లేదా? పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనేటటువంటి శ్లోకం. అందులో 3వ పాదం మారుతుంది అంతే తప్ప రెండు మిగిలినదంతా కూడా అలాంటి రూపం నా కనుల ఎదురుగా కలబడుగాక అని కూరత్తాళ్వాన్ కోరుకున్నారు. అంచేత పీతాంబరం అనేసరికి అవి రెండు మనకు గుర్తు రావాలి. అలాగే ఇవాళ మీరు అమలనాది పిరాన్లో పాశురం కూడా చివరిలో చదువుదురు గాని, ఈజీ అయిపోయింది, మనం అర్థం చెప్పేసుకున్నాం కాబట్టి. పీతాంబరాన్ని గురించి తిరుప్పాణర్ మనకి 2 పాశురాలలో చెప్పారు. 2వ పాశురంలో పీతకవాడై అని అన్నారు, మళ్ళీ అందిపోల్ నిరత్త ఆడై అని 3వ పాశురంలో కూడా ఆ పీతాంబర శోభను ఇంకా తలుచుకుంటూనే ఉంటారు మనకి అమలనాది పిరాన్లో. అంచేత పీతాంబర వైభవం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పీతాంబరాన్ని ధరించినటువంటి స్వామి వైభవం ఎలా ఉంటుందిట అంటే ఎన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తాయో. ఆ స్వామి ఒక సముద్రంలా ఉన్నాడట. ఆ సముద్రం ఒక హేమమయమైనటువంటి వలయ కాంతితో కూడి ఉంది. హేమమయమైనటువంటి అంటే బంగారుమయమైనటువంటి భూమితో పరివేష్టించబడినటువంటి సముద్రం. ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎన్నైనా ఆలోచనలు చేస్తారంటే దానికి ప్రమాణం ఇస్తారు. విష్ణు పురాణంలో మనకి చెప్తున్నారు, మనకి సముద్రాలు ఎన్ని? 7. విష్ణు పురాణంలో కాదు, ఎక్కడైనా చెప్తారు. 7 ద్వీపాలు, 7 సముద్రాలు, 7 గిరులు, ఇలాగ మనం 7 కుల పర్వతాలు ఇలా చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా. ఇప్పుడు ఈ 7 సముద్రాలు దాటిన తర్వాత ఈ 7 సముద్రాలలో ఉండే జలం కూడా ఒక్కలా ఉండదు అని మనం చెప్పుకున్నాం. మనకి లవణ సముద్రం ఇప్పుడు ఉంది. ఏవేవి ఉంటాయి కూడా మనం శరణాగతి గద్యం చెప్పుకున్నప్పుడు, వైకుంఠ గద్యం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి తర్వాత. ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను. ఈ 7 సముద్రాలలో ఆ చివరిది శుద్ధ జల సముద్రంగా ఉంటుంది అన్నమాట. అందులో శుద్ధ జలం ఉంటుంది. ఆ 7 సముద్రాల తర్వాత ఆవరణగా ఒక భూమి పరుచుకొని ఉంటుందిట. అది హిరణ్మయమైనటువంటి భూమండలం అని అంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పరివేటం అంటే చుట్టూ చూడతారు కదా, అలాగా ఈ హేమ శోభ. ఇందాక అయితే మనకి శ్లోకంలో అయితే ఒక పర్వతము, ఆ పర్వతంలో ఉండే సానువు హేమమయంగా ఉంటే ఎలా ఉంటుందో అని మన శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం కూరత్తాళ్వాన్ అనుభవంలో. దాన్ని తర్వాత ఇంకా పెంచి చెప్తారు భట్టర్ వారు, ఇది చెప్తారు తర్వాత ఆ బంగారుమయమైనటువంటి భూమితో కూడుకొని ఉన్నటువంటి సముద్రం ఎలా ఉందో అలాగే పీతాంబరాన్ని చుట్టుకున్నటువంటి స్వామి యొక్క తిరుమేని కూడా అలాగే ఉంది. స్వామి తిరుమేనికి అలంకరింపబడినటువంటి పీతాంబరం కూడా అలాగే ఉంది. సముద్రం కూడా నీలవర్ణంలోనే కనిపిస్తుంది కాబట్టి మనకి దాని చుట్టూ ఉండేటటువంటి హిరణ్మయమైనటువంటి భూమిలాగా ఈ పీతాంబరాన్ని పోల్చి చెప్తారు మనకి 120వ శ్లోకంలో, మన చదవబోయేటటువంటి శ్లోకంలో. ఇది చాలలేదు,
ఆకాశం దగ్గరికి వెళ్ళారు. ఆకాశం కూడా వినీలంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. కానీ సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంటారు. సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఎర్రటి రంగుని, ఎరుపు అంటే పసుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంతో నిండి ఉంటుంది. అలాగే స్వామి తిరుమేని పీతాంబరాన్ని ధరిస్తే ఈ పీతాంబరపు కాంతి ఆ తిరుమేని మీద ప్రతిఫలించి సంధ్యావర్ణంతో నిండినటువంటి ఆకాశంలో ఉన్నాడు అని అలాంటి పీతాంబరం తాలూకు వైభవాన్ని చెప్తారు. ఆకాశమా సముద్రమా అంటే ఎర్రతనాన్ని పొందడంలో, మా బంగారు శోభని పొందడంలో ఆకాశానికి సాటి చెప్తున్నారు, సముద్రానికి సాటి చెప్తున్నారు. మరి మేఘం లేదా అంటే మేఘంలాగా ఉన్నాడు. ఎలాగా అంటే మెరపుతో కూడినటువంటి మేఘం ఎలా ఉంటుందో పీతాంబరాన్ని ధరించినటువంటి స్వామి అలా ఉన్నాడు. రంగనాథ, నీ పీతాంబర శోభని మేము సేవిస్తూ ఉంటే ఆ పీతాంబరం మమ్మల్ని తాగేస్తోంది అంటారు భట్టర్ వారు. ఆ శ్లోకాన్నే మనం నా మనస్సుని పీతాంబరం తాగేస్తోంది, నా మనస్సు పీతాంబరాన్ని తాగేస్తోంది. ఎలాగైనా రెండు అర్థాలు చెప్తారు. తాగేయడం అంటే పూర్తిగా అనుభవం చేస్తున్నట్లుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ వర్ణన. అలాగే భట్టర్ వారు ఆ పీతాంబరపు శోభనే మాణిక్య సానువుగా వర్ణిస్తారు. హేమమయమైన సానువు అన్నారు కూరత్నాళ్వార్. వాళ్ళ నాన్నగారిని మించి నాన్నగారు ఆ పీతాంబరానికి మొలనూలు కూడా కట్టి ఉంది, ఆ మొలనూలకి రకరకాలైనటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయి, మణులు పొదిగి ఉన్నాయి. ఇప్పుడు కేవలం బంగారుమయం కాదు, ఆ బంగారంతో కూడినటువంటి మాణిక్యాలతో కూడినటువంటి సానువు అని అందులో అందంగా చెప్తున్నారు. ఇంతెందుకు, నేను చెప్తాను, వాళ్ళు పాపం కంగారు పడుతున్నారు, నేను సులభంగా చెప్పేస్తానంటారు. ఎవరు? వ్యాస భగవానుడు. ఈ శ్లోకం కూడా మీకు ఇంతకు ముందు నేను చెప్పి ఉన్నాను. ఏ సందర్భంలో అనేది గద్యత్రయం చెప్పుకున్నప్పుడే మనం చెప్పుకున్నాము. ధృతరాష్ట్రుని సభకి కృష్ణ భగవానుడు వేయించేశాడు. ఆ రాయబారం కోసం వచ్చినటువంటి సన్నివేశం అని అనుకుందాం. ఆ సన్నివేశంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అతసీ వర్ణుడై ఉన్నాడు. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం అని మనం అనుసంధానం చేస్తున్నాం కదా. అతసీ పుష్ప సంకాశ పీతవాస జగత్పతిని. కట్టుకున్నది ఎలాంటి వస్త్రం అంటే పీతాంబరాన్ని ధరించాడు. ఉన్నది ఏ రంగులో ఉన్నాడు? అతసీ పుష్పవర్ణంలో ఉన్నాడు. ఆ నలుపు మీద ఈ పసుపు మంచి కాంట్రాస్ట్, చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వ్యభ్రాజత సభా మధ్యే హేమ్నీవా ఉపచిత మణి. బంగారంలో పొదగబడినటువంటి ఇంద్రనీలమణిలాగా ఆయన పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ సభా మధ్యంలో అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు అంటారు భారతంలో వ్యాస భగవానుడు. అంచేత పీతాంబర శోభని తలుచుకుంటే మనస్సు మైమరచిపోతుంది, ఏదైనా దానికి సాటి చెప్పేటట్లుగా ఉంటుంది పీతాంబరపు వైభవాన్ని. అందుకని దాన్ని కూడా ఆభరణంలాగే భావించారు, ఆభరణాలని అనుభవించారు, శోభని అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ తిరుముఖ మండల శోభని అనుభవిస్తున్నారు. ఆ తిరుముఖ మండలంలో ఎన్నో ఉంటాయి, అన్నింటినీ అనుభవిస్తారు. 10 శ్లోకాల దాకా తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ప్రతి అవయవాన్ని కూడా వర్ణిస్తూ చెప్తారు. ఇందులో ఈ శ్లోకంలో మొట్టమొదటిగా మనకి లలాట శోభని వర్ణిస్తున్నారు. లలాటము అంటే నొసలు, నుదురు. మనం ఊర్ధ్వపుండ్రం కూడా అలంకారమే కాబట్టి అక్కడ పాలభాగాన్ని గురించి వర్ణించిన ఊర్ధ్వపుండ్రం మీదే దృష్టి ఉంది కాబట్టి ఉద్ధరత్యుపరి అని అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకానికి మనం వద్దాం. పరభాగమియాత్ రవేస్తమిశ్ర వరదాజ్య. వరదాజ్య అనుందా, వరదాత అనుందా? 2 పాఠాలు ఉన్నాయి. వరద అజ్య అనుంటే అదే కరెక్ట్, వరదాత అనున్న సమన్వయం చేసుకోవచ్చు. వరదాజ్య త్వయి తన్నిశామయామః గమిత తవ వక్త్ర చిత్రభానో పరభాగం నను కౌంతలీతమిశ్ర అనేది శ్లోకం. ఇందులో క్రియాపదాలు గమిత అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం అని అనుకుందాం, చివరికి అన్వయం చేసుకుంటాం అన్నమాట. అలా కాకుండా నిశామయామః అని ఒక క్రియాపదం ఉంది, 2వ పాదం చివరిలో, అది కూడా క్రియాపదమే.
అలాగే ఇయాత్ అనేది కూడా క్రియాపదమే. ఇయాత్ ఎక్కడుంది అంటే పరభాగమియాత్ అని ఉంది చూసారా. పరభాగమియాత్ అన్న చోట విడదీసుకుంటే పరభాగం ఇయాత్ అని విడుతుంది పదం. ఆ ఇయాత్ అనేది కూడా క్రియాపదమే. నిశామయామహ అనేది కూడా క్రియాపదమే. గమిత అనేది కూడా క్రియాపదమే. నిశామయామహ అంటే చూస్తున్నాము అని అర్థం. అలాగే ఇయాత్ అంటే పొందినది, పొందును అని అర్థం అన్నమాట. అంటే దాన్ని పొందుతుంది, అలాంటి స్థితిని అందుకుంటుంది అనే అర్థంలో ఇయాత్ అనేది. గమిత అంటే కూడా ఆ స్థితిని పొంది ఉన్నది అనే అర్థంలో గమిత అనేటటువంటి క్రియాపదాన్ని చెప్తున్నారు. ఇందులో మనకి సంబోధన వరద అనేది కామన్ గా వస్తూ ఉండేటటువంటి సంబోధన. వరద, అద్య, త్వయి అని విడదీసుకుంటే వరద అనేది సంబోధన. వరదాత అని ఉన్న పాఠం అయితే వరదాతవు అయినటువంటి ఓ స్వామి అని సంబోధన కింద వస్తుంది. వరద అనే ఉంది కాబట్టి ఇంకా ఆ పాఠం జోలికి మనం వెళ్ళొద్దు. రఘునాథాచార్య వారి పుస్తకంలో వరదాత అని ఉంది, అందుకని దాన్ని మీకు క్లియర్ చేస్తున్నాను. వరద గమిత అని క్రియాపదంతో ఓ వరద పొంది ఉన్నది అనేటటువంటి ఒక అర్థాన్ని మనం చెప్పుకుందాం. నను అనే పదం ఉంది కదా, దాన్ని అవధారణార్థకంగా చెప్తున్నారు. నను అనే అవ్యయం ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. గమితానను పొంది ఉన్నది కదా అని అంటున్నారు. అలాంటి స్థితినే కలిగి ఉన్నది అని చెప్పడం అన్నమాట. ఏది కలిగి ఉంది, దేన్ని కలిగి ఉంది అనే దాన్ని ఇందులో మనం తెలుసుకోవాలి. రవి అనే పదం ఉంది చూసారా, తమిశ్రా అనేటటువంటి పదం ఉంది చూసారా, మొదటి పాదంలో చివరిని ఇది చూడండి. రవేహే అంటే సూర్యుని దగ్గర అని అర్థం. తమిశ్రా అంటే తమము అంటే చీకటి అని మనకి తెలుసు కదా, చీకటి అనే అర్థంలో వాడుతూ ఉంటాం. ఇక్కడ తమస్సు అన్న పదానికి బదులుగా తమిశ్రా అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. తమిశ్రా అనేటటువంటి పదానికి బాగా చీకటి రాత్రి అనేటటువంటి అర్థము ఉంది. అంటే చీకటితో నిండినటువంటి రాత్రి అని అర్థాన్ని చెప్తారు. దట్టమైనటువంటి చీకటి అని రెండు అర్థాలు ఉన్నాయి దానికి. ఇక్కడ తమిశ్రా అంటే చీకటి రాత్రి అని అనుకోవచ్చు, కాళరాత్రి అని అంటారు. అలాగే తమిశ్రా అంటే దట్టమైనటువంటి చీకటి అనే అర్థంలో కూడా తీసుకోవాలి. ఇప్పుడు రవి ఉన్నాడు, చీకటి ఉంది, అంధకారం ఉంది, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నప్పుడు అంధకారం మనకి కనపడదు, ఏమవుతుంది? కనపడకుండా పోతుంది. సూర్యుడు ఉన్నప్పుడు అంధకారం ఎలాగైతే పరభాగం ఇయాత్, పరభాగ స్థితిని ఇయాత్ పొందుతుందో. పరభాగం అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి పదం. వ్యాఖ్యానాన్ని చెప్పినప్పుడు నేను దాన్ని వివరణ చేసి చెప్తున్నాను. పరభాగం అంటే వెనక భాగాన్ని పొందుతుంది, వెనకబడుతుంది అని ఒక అర్థం. పరభాగం అంటే ఉత్కర్షని పొందుతుంది, మంచిగా దాని రంగు ప్రకాశిస్తుంది అనేటటువంటి ఒక అర్థం అన్నమాట. సూర్యుడు ఉంటే చీకటి పరభాగాన్ని పొందడం అని అంటే సూర్యుడు ఉన్నప్పుడు అది ఉండదు, తర్వాతే ఉంటుంది. సూర్యుడు లేనప్పుడే ఉంటుంది తప్ప సూర్యుడి కంటే ముందు చీకటి ఉండడం అనేది మనకి ఉండదు. కనుక పరభాగం ఇయాత్, లేదా సూర్యుడు ఉంటే చీకటి ఉంటే సూర్యుడు వెనకాతల చీకటి మంచి ప్రకాశాన్ని పొందుతుంది అన్నట్లుగా రెండు అర్థాలు చెప్తున్నారు. వివరణని నేను చెప్తాను. మనమైతే రెండు ఒక్కసారి చూడం కదగా, అందుకని రవేహే తమిశ్రా పరభాగమియాత్ అని అంటారు. అలా ఉండే స్థితి కనుక ఏదైనా ఉండి ఉంటే, మేమైతే లౌకికంగా దాన్ని చూడడం, ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే సూర్యుడు ఉంటాడు. సూర్యుడు చీకటి రెండు ఒకేసారి ఉండడం అనేది సాధ్యం కాదు. అలా ఉన్నప్పుడు ఒకదాని కాంతి వల్ల మరొక కాంతి ఎలాగైతే మంచి ప్రకాశత్వాన్ని పొందుతుందో వరద, అలాంటి స్థితిని త్వయి నీయందు తత్
నిశామయామహా. లౌకికంగా మేము ఈ ప్రకృతిలో సూర్యుడి వెనకని చీకటి అనే దాన్ని మేము చూడలేదు, అలా పొందుతుంది అంటే అని ఉండవచ్చుగాక. కానీ మాకైతే అది చూడడానికి ఎక్కడ కనిపిస్తోంది, ఓహో ఒక రంగు తన కాతలు ఇంకొక రంగు ఇంతగా ప్రకాశిస్తుంది అనేది మేము తత్ అలాంటి ప్రసిద్ధి కలిగినటువంటి ఆ సన్నివేశాన్ని త్వయి నిశామయామహా, నీ యందు మేము దాన్ని చూస్తున్నామయ్యా. అలాంటి ఒక శోభని నీ దగ్గర మేము చూస్తున్నాం. మాకు ఇంతవరకు లౌకికంగా కనపడలేదు, ఇప్పుడు నీ దగ్గర అయితే ఆ కాంట్రాస్ట్ మాకు కనపడుతోంది. ఎలాగా అంటే తవ వక్త్ర చిత్రభానో. ఇందాక సూర్యుడు అనడానికి మనకి రవి అనే పదాన్ని ప్రయోగించారు. రవి అంటే సూర్యుడు అని మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇంతకు ముందు కూడా కిరీటాన్ని గురించి వర్ణించేటప్పుడు ఒక సూర్యుడు అనడానికి ఒక పదప్రయోగం మనం విన్నాం. ఎలాంటి పదప్రయోగం? సహస్రమరీచి అనేటటువంటి పదం ఆ శ్లోకంలో విన్నాం. అంటే సూర్యుడు అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ రవి అనే పదాన్ని కామన్ గా ప్రయోగించి తర్వాత సూర్యుడు అనే అర్థం వచ్చేటటువంటి మరొక పద ప్రయోగం చేస్తున్నారు. చిత్రభానో. భానుడు అంటే సూర్యుడు అని కూడా ప్రసిద్ధి ఉంది, కానీ చిత్రభానుడు అంటే కూడా సూర్యుడు అనే అర్థంలో ప్రయోగిస్తారు. ఈ చిత్రభాను శబ్దం అగ్ని అనే అర్థంలోనూ ప్రయోగింపబడుతుంది, అలాగే సూర్యుడు అనే అర్థంలో కూడా ప్రయోగింపబడుతూ ఉంటుంది. దీనికి రెండు అర్థాలు, అగ్ని అనే అర్థం ఉంటుంది, సూర్యుడు అనే అర్థం కూడా ఉంటుంది. సూర్య శబ్దానికి పర్యాయవాచకంగా చిత్రభాను శబ్దాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి చిత్రభాను పదం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే మామూలు సూర్యుడు కాదు, అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లేటటువంటి సూర్యుడు. ఎక్కడున్నాడు ఇక్కడ అంటే వరదరాజు దగ్గర సూర్యుడు ఎక్కడున్నాడు అంటే కిరీటంలో వెలిగే మణి సూర్యుడు అక్కడ చూసాం, ఇక్కడ ముఖమే సూర్యుడు అని అనుకోండి. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ ముఖం, నుదురు అని అనుకోకుండా, నుదురు తర్వాత శ్లోకంలో వస్తుంది, నేనే కన్ఫ్యూజ్ అయి నుదుటిని వర్ణిస్తున్నారు అన్నాను. మొత్తం ముఖార విందాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. మొత్తం ముఖార విందం అంతా ఎలా ఉందిట అంటే అది ఒక సూర్యునిలాగా ప్రకాశిస్తోంది. తవ వక్త్ర చిత్రభానో. నీ ముఖమండలం అనేటటువంటి సూర్యునికి అంటే ఆ సూర్యుని దగ్గర కౌంతలి తమిశ్రా, చీకటి కూడా కావాలి, సూర్యుడు ఉండాలి, చీకటి ఉండాలి. మరి వరదరాజస్వామి దివ్య ముఖార విందం దగ్గర చీకటి ఎలా ఉంది, సూర్యుడు ఎలా ఉన్నాడు అంటే ముఖ కమలం ముఖార విందం సూర్యుడిగా ప్రకాశిస్తూ ఉంటే ఆయన కుంతలములు ఉన్నాయి, ఆయన కేశపాశం ఉంది. ఆ కేశపాశము యొక్క తమిశ్రా చీకటి ఏమవుతోందిట అంటే పరభాగం గమిత, పరభాగమును పొందినది అంటున్నారు. ఈ పరభాగ శోభను పొందుతోంది అంటున్నారు. నిజానికి లోకంలో సూర్యుడు చీకటి ఒక చోట ఉండవు, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటే పరభాగ శోభని పొందుతుంది. అది మేము చూసేమో లేదో, చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ నీ దగ్గర మేము దాన్ని చూడగలుగుతున్నాము. ఎలాగా అంటే నీ వక్త్రం అనేది చిత్రభానునిలాగా 1000 కిరణాలు వెదజల్లేటటువంటి సూర్యుని కాంతిలాగా సూర్యునిలాగే ప్రకాశిస్తోంది. అలాంటి నీ ముఖం అనేటటువంటి సూర్యుని దగ్గర ఈ నీ కేశములు, నీ కేశపాశం అనేది బాగా కాళరాత్రి నాటి చీకటిలాగా తన నలుపు తరాన్ని మరింతగా సంతరించుకుంటోంది అంటున్నారు. ఇందులో ఎంత అద్భుతమైనటువంటి ఆ వర్ణన, ఒక్కసారి మనం కూడా అలా భావించగలగాలి. నీలమా నల్లతనమా, నల్లటి దగ్గర నలుపు కనిపిస్తుందా, ఇవన్నీ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎలాగా నీలమేఘ నిభమంజన పుంజశ్యామ కుంతలో అన్న చోట ఆ ఒంటి రంగు తెలుపు అనిపించేటట్లుగా ఉంది, కేశపాశం యొక్క నలుపు అని మనం చెప్పుకున్నామే. అలాగే ఇప్పుడు ముఖమేమో సూర్యునిలాగా ప్రకాశిస్తోంది, కుంతలములు ఏమో తమిశ్ర అది చీకటిలాగా ప్రకాశిస్తోంది అని అంటూ పరభాగం గమిత అంటున్నారు. పరభాగ శోభని పొంది ఉన్నది అని ఇందులో ముందుగా ముఖమండలాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు కూరత్తాళ్వాన్.
ఈ పరభాగం అనేటటువంటి శబ్దానికి నిఘంటువులో ఎక్కడా అర్థం లేదు, ఇది దీనికి అర్థము అని లేదు. ఈ పరభాగం అనే శబ్దాన్ని కూరత్తాళ్వానే ప్రయోగించారు. నిన్ననొక శ్లోకం మనం చదువుకున్నాం, ఐందీవరి క్వచిదపి అని. అలా ఆ దాంట్లో పరభాగాన్ని పొందినటువంటి అనే ఐంది క్వచనాథ హైమి అన్న తర్వాత వచ్చేటటువంటి పరభాగ శోభని పొందిన ఆ నీ దివ్యమంగళ విగ్రహ శోభని నేను చూడగలనా అంటారు. నిన్న మీరు శ్లోకం చదివారు కనుక ఆ పరభాగ శబ్దాన్ని ఆ శ్లోకంలో 3వ పాదంలో గుర్తించండి. మళ్ళీ ఇక్కడ పరభాగ శోభ అని అంటున్నారు. ఈ పరభాగ శోభని గురించి చెప్పేటప్పుడు పరభాగం అంటే పశ్చాద్భాగం అని ఒక అర్థం చెప్తారు, అంటే వెనక ఉన్నటువంటి భాగము అని ఒక అర్థాన్ని చెప్తారు. ఆ సూర్యుడు కాంతిలా ముఖం ఉంటే వెనకని ఆ కాంతి నల్లటి కాంతి మరింత అందంగా ఉత్కర్షని పొంది ఉంది. వర్ణోత్కర్ష అని కూడా ఒక అర్థాన్ని చెప్తారు. అంటే పరభాగ శోభని పొంది ఉండడం అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అని అంటే కలర్ కాంట్రాస్ట్ అని అంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. నగలు చేయించుకున్నప్పుడైనా, చీరలు కొనుక్కున్నప్పుడైనా, శారీ అండ్ బ్లౌజ్ ని డిసైడ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడైనా, ఇదివరకైతే మ్యాచింగ్ ఉండేది. ఇప్పుడు ఎంత కాంట్రాస్ట్ ఉంటే అంత అందం ఉంటుంది అనేటటువంటి స్థితి తర్వాత వచ్చింది. అలాగా ఏ రంగు దగ్గర ఏ రంగు బాగా దాని యొక్క కాంతిని ఇనుమడింపచేస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అనే దానికి మనం చీరలు బ్లౌజులు కాకుండా, లేకపోతే మనం జ్యువెలరీ కాకుండా, పొగడము ముత్యము బంగారము నీలము ఇవన్నీ కాకుండా మనం 3 ఉదాహరణలని మనం చెప్పుకుందాం. స్వామి తిరుముఖ మండలాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి అవయవాలనే మీరు చూడండి. ఎరుపు తెలుపు, ఎరుపు తెలుపు. ఆ ఎరుపు దగ్గర తెలుపు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుంది అనాలి అంటే ఎర్రటి దొండపండు లాంటి అధరం స్వామిది. అలాంటి ఎర్రటి పెదవి మీద అది చిన్న మందస్మితం ఉంటే ఆ లోపల నుంచి తెల్లటి ముత్యాల వరుస లాంటి లేదా తెల్లటి మల్లెపూల లాంటి దంతకాంతి. ఇప్పుడు చూడండి, ఆ దంతకాంతి బాగా ప్రకాశించాలి అంటే ఎర్రటి అధరం ఉంటే ఆ ఎర్రటి అధరం మీద ఆ దంతాలు, ఆ దంత పంక్తి ఎంత అందంగా మెరుస్తుంది అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే కటకాంగద లక్ష్మి అని మనం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు నీలమేఘ వర్ణంలో ఉండేటటువంటి భుజము, ఆ దానికి చక్కటి మణులు పొదిగినటువంటి బంగారంతో చేయబడినటువంటి భుజకీర్తి, ఆ నీలం మీద ఆ బంగారు వర్ణం ఎంత కాంట్రాస్ట్, ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుంది అంటే ఈ బంగారపు రంగులోంచి ఆ నీలవర్ణం అద్భుతంగా పరభాగ శోభ అంటారు. కాంట్రాస్ట్ అని అనుకోవాలన్నమాట మనం. ఇక ఇంకా ఈజీగా చెప్పుకోవాలి అంటే మెరపు మేఘం, ఈ రెండింటిలో నల్లనిది మేఘం మెరపుతో కూడి ఉంటే మేఘం ఇంకా ఆ ప్రకాశాన్ని మనకి కనపరుస్తూ ఉంటుంది. ఇవన్నీ పరభాగ శోభ అని చెప్పుకోవాలి. అంటే ఒక వర్ణం దగ్గర మరొక వర్ణం ఉంటే ఆ వర్ణాంతరానికి కలిగేటటువంటి ఉత్కర్ష, ఆ ఉత్కర్ష వల్ల కలిగినటువంటి అందం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పరభాగ శోభ అని చెప్పుకోవచ్చు. మిగిలిన రంగులన్నీ ఒక చోట మనం చూడొచ్చునేమో కానీ ఈ సూర్యుణ్ణి చీకటిని మాత్రం మనం ఒక చోట చూడగలిగేటటువంటి అవకాశము ఉండదు. అది సాధ్యం కాని విషయం కనుక చూసినట్టు ఎలా చెప్పగలం? అది ప్రసిద్ధమైనటువంటి సన్నివేశంగా మనం ఎలా చెప్పగలుగుతామో చెప్పగలిగేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు సూర్యుడు చీకటి ఒక చోట ఉంటే ఎలా ఆ నలుపు పరభాగ శోభని సంతరించుకుంటుంది అనే విషయం మేము విన్నాం కానీ చూసే అవకాశం లేదు. ఓ వరదరాజా, ఇప్పుడైతే మాకు ఆ కాంట్రాస్ట్ అందంగా తెలుస్తోంది అని అంటారు. స్వామి కుంతల శోభని గురించి ఇందులో మనకి చెప్తున్నారు. ఆ కుంతలాలు కూడా వెనకాతల ఉన్నవి జుత్తు, ముందర ఉన్నది ముఖము. ఆ కూరత్తాళ్వాన్ సేవిస్తున్నది ముందు నుంచి సేవిస్తున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్లి ప్రదక్షిణ చేసి కుంతలాలని సేవించటం లేదు కదా. అంచేత కేశాల యొక్క కాంతి కౌంతలీతమిశ్ర
అంటే కుంతల సంబంధమైనటువంటి నలుపు అని చెప్తున్నారు కదా. కుంతలాలు అంటే వెనకన ఉండేటటువంటి జుత్త లేక ముందుకి కనిపిస్తూ ఉండేటటువంటి జుత్త అనంటే, జుత్తు వెనకనే ఉంది, అది కూడా దట్టంగా ఉంది, అది కూడా నల్లగా ఉంది. ఎంత నల్లగా ఉంటుందిట స్వామి యొక్క ఆ కేశపాశము అంటే, స్వామి కేశపాశాలను వర్ణించాలనుకున్నారట నమ్మాళ్వార్లు. వర్ణించాలని ప్రయత్నం చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్దాము అని అనుకుంటున్నారట. ఏమా ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మనం పాసరం చదువుకుంటాం కదా, అందులో చెప్పేది ఇదే. మంచి చీకటిది తీసుకున్నారట. అది కూడా ఇలాంటి చీకటి కాదు, ప్రళయ కాలంలో మొత్తం అన్ని కూడా తమసి లీయతే అంటారు. అంటే ప్రళయ కాలంలో విజృంభించి అంతటా ఆవరించి ఉండేటటువంటి దట్టమైనటువంటి తమస్సు కొల్గిన్న అని పాశురాన్ని ప్రారంభం చేస్తారు. అలాంటి చీకటిట, ఆ చీకటి ముద్దని తీసుకున్నారట. తీసుకుని ఆ చీకటి కూడా ఇంకా రంగుని సంతరించుకోవాలి అని అంటే, ఇప్పుడు చూడండి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వెజిటబుల్స్ ఉంటాయి చూసినారా, ఆ బీట్రూట్ ని, క్యారెట్ అలాంటి వాటిని మనం పీల్ చేస్తాం. ఎందుకని? క్యారెట్ ఏ రంగులో ఉంటుందో పైన తొక్క కూడా అదే రంగులో ఉంటుంది. కానీ ఒక లేయర్ దాని మించి తీసామనుకోండి, ఆ లోపల ఉండేటటువంటి ఆ వర్ణం మరింత రంగుతో కలిసి ఉంటుంది. బీట్రూట్ కూడా పైన లేయర్ తీసేస్తే లోపల రంగు ఎంత దట్టంగా ఉంటుందో, ఈ అంధకారం ప్రళయకాలిక కుంతలాలకి చెప్పడానికి ఆ పై లేయర్ తీసేస్తే లోపల ఉండేటటువంటి ఆ దట్టమైనటువంటి నలుపు ముద్దని అవి నూలుగా పేర్చారట. పేరి ఆ దారాలతో చేసారా అని ఒక్క క్షణం సందేహం కలిగిందిట. అన్రు అంటారు నమ్మాళ్వారు. కాదు కాదు కాదు, ఆ నలుపు కూడా స్వామి కుంతలాలకి సాటి రాదు. మాయన్ కుశల్ అంటారు. నేను అలా ఉదాహరణ ఉపమానం చెప్దాం అనుకున్నాను, కానీ అలా కాదు. ఆ నలుపు కూడా ఈ కుంతలాలకి సాటి కాదు. ఇవి వేరు, ఈ నలుపు వేరు, ఈ కుంతలాలు వేరు అని అవి మాయన్ కుశల్ అని ఆ చెప్పలేక వాటికి అవే సాటి అని అనన్వయాలంకారంగా చెప్తారు నమ్మాళ్వార్లు అక్కడ. అందుకని కౌంతలీత మిశ్ర అంటే అలాంటి నలుపు కాదు స్వామి యొక్క ఆ కుంతలములకు ఉండేటటువంటి ఆ నల్లదనం. అది ఇలా భుజాల మీద వరకు వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఆ జుత్తు, అలాగే ఈ ముఖమండలం మీద కూడా అది ఆచ్ఛాదన చేసి ఉంటుంది కనుక ఆ నల్లటి ఆ జుత్తు పరభాగం గమిత గొప్ప ఉత్కర్షని పొంది ఉంది. ఎలాగా అంటే ముఖం వెలిగిపోతోంది. అది ఎలా? సహస్ర కిరణుడు లేదు, 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి కాంతి ఉంటుందో అలాంటి ఒక కాంతి పుంజంలా ఉంది స్వామి యొక్క తిరుముఖ మండలం. ఈ తిరుముఖ మండలం వెనకని ఉండేటటువంటి ఆ జుత్తు పరభాగం గమిత అద్భుతమైనటువంటి ఉత్కర్షని పొంది ఉంది. లేదు, సూర్యుడి దగ్గర చీకటి ఎలాగైతే వెనకనే ఉంటుందో, వెనకబడి ఉంటుందో, ముందుకి రాకుండా కాంతిని తన ఉనికిని కనపరుస్తూ ఉంటుందో, అలా ఉంది స్వామి తిరుముఖ మండలం. అలా ఉంది స్వామి యొక్క కుంతలముల యొక్క శోభ అంటారు. అదే భావనని మనకి సుందరబాహుస్తవంలో కూరత్తాళ్వాన్ సుందరబాహుస్వామి యొక్క కేశపాశ వైభవాన్ని వర్ణిస్తూ అదే భావాన్ని మనకి చెప్తారు. ఆ పాశురాలని, ఆ శ్లోకాలని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అంచేత మొదట వర్ణనలో, స్వామి దివ్యమంగళ విగ్రహ వర్ణనలో సముదాయంగా 4 శ్లోకాలలో అనుభవించి, ఆభరణాలని ప్రధానంగా చేసుకుని ఆయాయ అవయవాలని వర్ణించి, తర్వాత ఇప్పుడు ఈ 10 శ్లోకాలలో కేవలం తిరుముఖ మండల శోభని అనుభవిస్తూ మనకి దాని యొక్క వైభవాన్ని అందిస్తున్నారు. ఇందులో ఇది చాలా క్లిష్టమైనటువంటి పదప్రయోగము. పరభాగం అన్నదానికి నిష్కర్ష చేసినటువంటి అర్థం ఎక్కడా ఉండదు, కానీ 2 రకాలుగా చెప్పుకోవచ్చు అని పెద్దలు మనకి దాన్ని సమన్వయం చేసి చెప్తారు. ఒక రంగు దగ్గర మరొక రంగు తన వర్ణాన్ని మరింతగా పెంచుకునేటట్లుగా ప్రకాశించటమే పరభాగ శోభ అంటారు. ఇక్కడ స్వామి కుంతలాలు, స్వామి తిరుముఖ మండలం, అలాగా
ప్రకాశాన్ని పొంది ఉన్నాయి. తిరుముఖ మండలం దగ్గర కౌంతలీ తమిశ్ర పరభాగం గమిత అని అద్భుతంగా స్వామి తిరుముఖ మండలాన్ని వర్ణిస్తున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో ఈ శ్లోకాన్ని